చంద్రబాబు గారికి సంబంధించి ఒక కీలకమైనటువంటి అంశం. ఆయన ఆరోగ్యశ్రీ గురించి మొన్న ఆంధ్రజ్యోతి ఒక వార్త సాక్షి ఒక వార్త రాసుకొచ్చింది. ఏంటంటే ఆరోగ్యశ్రీ కంప్లీట్గా తీసేసి ఇన్సూరెన్స్లకు అప్పచెప్పబోతున్నారు అన్నట్టు. నేను చాలా సిన్సియర్గా చెప్తున్నాను, చాలా బాధ్యతాయుతంగా ఆలోచించి చెప్తున్నాను. కార్డులు టోటల్గా 1,50,00,000 ఉన్నాయి, వైట్ రేషన్ కార్డులు. చేతనైతే సాగ్రిగేట్ చేయండి. ఇందులో కేంద్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి 90 లక్షలు 93 లక్షలు ఉన్నారు కదా, వాళ్ళ వరకు ఆరోగ్యశ్రీ వర్తింపు చేయండి. వాళ్ళ వరకు ఖచ్చితంగా ఆరోగ్యశ్రీ వర్తింపు చేయండి. వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో తీయద్దు. వాళ్ళు రియల్ పేదలు లేదా పేదరికంలో దిగువ మధ్య తరగతి పేదరికం మధ్యలో ఉన్నటువంటి వాళ్ళకి ఆరోగ్యశ్రీ వర్తించకుండా ఇన్సూరెన్సులు పెడితే నరకం అనుభవిస్తారు. వాళ్ళ ప్రాణాలు పోయినా, వాళ్ళ శరీరంలో ఏ రకమైనటువంటి సమస్యలు వచ్చినా, వాళ్ళకి ఏ అనారోగ్యం వచ్చినా ఇప్పటిదాకా ఉన్న భరోసా పోయినట్టు అవుతుంది. జీవితకాలం తిట్టుకుంటారు. వాళ్ళకి ఆపరేషన్లు చేయిస్తేనో ట్రీట్మెంట్ ఇస్తేనో వేలకి వేల రూపాయల ఫీజులు అయినటువంటి సందర్భంలో ప్రభుత్వాలకు ఓట్లే లేదు. ఎస్, నిజం చేశారు కదా, కానీ తీసేస్తే మాత్రం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లేస్తారు. అది గుర్తుపెట్టుకోవాల్సిన అంశం. నెంబర్ 1. మిగతా ఎవరైతే ఈ 90 లక్షల నుంచి 1,50,00,000 మంది, దాదాపుగా 55 లక్షల దాకా ఉన్నారు, మనం ఎవరైతే అనర్హులు అని చెప్తున్నామో వాళ్ళకి అవసరమైతే ఈ ఇన్సూరెన్స్ సిస్టమ్ పెట్టండి, తప్పులేదు. ఎందుకంటే వాళ్ళు కార్డు దగ్గరనే తేడా చేశారు. బట్ అలాగని వాళ్ళేమీ అపర కోటీశ్వర్లు కాదు. వాళ్ళకి ఈ ఆరోగ్యశ్రీ, ఫీజు రియంబర్స్మెంట్ లాంటి వాటి కోసం ఇబ్బంది పడుతున్నటువంటి మధ్యతరగతి వర్గం, వాళ్ళకి ఇన్సూరెన్స్ పెట్టండి. అవసరమైతే వాళ్లే కాకుండా మిగతా 20 లక్షల మంది కూడా ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా ఇన్సూరెన్స్ సిస్టమ్ రాష్ట్ర ప్రభుత్వం ప్లస్ వాళ్ళకి కలిపి పెట్టండి. అది ఖచ్చితంగా ప్రయోజనకరం. జీవితకాలం గుర్తుపెట్టుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదైనా సమస్య వస్తే హాస్పిటల్కి వెళ్తే ఇన్సూరెన్స్ ద్వారా క్లెయిమ్ చేసుకోవడానికి వీలుంటుంది కాబట్టి వాళ్ళకి పెట్టండి. ఈ రెండింటిని చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. ఇంకోటి, ఇప్పటికే ఆరోగ్యశ్రీ అని ఆసుపత్రులకు వెళ్తుంటే ఆరోగ్యశ్రీలో అది 50,000 వస్తుందమ్మా, మామూలుగా అయితే కనుక 1,00,000 ఖర్చు అవుద్ది, మరి మిగతా 50 మీరు పెట్టుకుంటా అంటే చేస్తాం, లేకపోతే లేదు, లేదా అసలు ఆరోగ్యశ్రీ కింద ఇది వర్తించదు పోండి అని చెప్పేస్తున్నటువంటి బోలెడు ఆరోగ్య మిత్ర ఇట్లాంటివన్నీ పక్కకి వెళ్ళిపోయినాయి. ఇప్పుడు చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. ఒకటి, మనం పెట్టకపోయినా పర్లేదు, కానీ నోటికొచ్చిన ముద్దని తీసేస్తే మాత్రం తీవ్ర వ్యతిరేకత వస్తుంది. ఇది ఆలోచించి జాగ్రత్త చేయాల్సిన బాధ్యత చంద్రబాబు గారి మీద.